హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ బ్రిక్. ఈ మూవీ 1 hour and 40 minutes తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టిన గైస్ మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక బిల్డింగ్ చుట్టూ చాలా అంటే చాలా బ్రిక్స్ ఉంటాయి గైస్. వాళ్ళు ఎవరు బయటకు వెళ్లకుండా అని. అయితే ఆ బిల్డింగ్ లో 6 or 7 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ఎలా బయటకు వెళ్లారు, ఆ బ్రిక్స్ ఏంటి అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపించి సెకండ్ హాఫ్ బాగుంది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే అక్కడక్కడ కొన్ని కిస్ సీన్స్ ఉంటాయి, అవి కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా మూవీలో తీసుకున్న కాన్సెప్ట్ అయితే చాలా అంటే చాలా కొత్తగా ఉంది అండ్ చాలా అంటే చాలా బాగుంది గైస్. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. నాకైతే మూవీ చూస్తున్నప్పుడు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, చాలా అంటే చాలా ఎంగేజింగ్ అనిపించింది. అంటే ఏంటంటే ఒక కొత్త కాన్సెప్ట్ చూస్తున్నాం, చూడాలి అనిపించింది అనమాట. నాకు మూవీలో నచ్చింది ఏంటంటే, ఆ బ్రిక్స్ ఎలా వచ్చినాయి ఏంటి అనేసి అయితే ఒక పర్ఫెక్ట్ డీటెయిలింగ్ ఇవ్వలేదు అనమాట. అక్కడ కొంచెం డిసప్పాయింట్ నేనైతే. ఇంకా మూవీలో మీకు స్టోరీ స్టార్ట్ చేయడం అయితే ఎక్కడ అంటే ఎక్కడ ల్యాక్ చేయడు గైస్. చాలా స్పీడ్ అంటే చాలా స్పీడ్ గా స్టార్ట్ చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే, బిల్డింగ్ లో కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఊరకనే గోడలు పగలగొట్టేస్తా ఉంటారు అనమాట. ఈ గోడలు కాదులే ఏంటో అన్నట్టు పగలగొట్టేస్తారు. చాలా సింపుల్ గా పగలగొట్టేస్తారు ఆ గోడలను అయితే. అలాగే వీళ్ళు చెక్కలను కూడా పగలగొడతారు. కానీ అవి చెక్కలు కదా, పగిలిపోతాయి. కానీ గోడలు ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటాయి, అంత సామాన్యంగా పగలు. కానీ వీళ్ళు సింపుల్ గా పగలగొట్టేస్తారు అనమాట. అదైతే నాకు కొంచెం లాజిక్ అనిపించింది. ఇంకా మూవీలో విలన్ క్యారెక్టర్ ఉంటుంది, కొంచెం బాగుంటుంది. అతని క్యారెక్టర్ అయితే కొంచెం ఎంగేజింగ్ గా ఉంటుంది అనమాట. మీకు మూవీలో అయితే పెద్ద పెద్ద ఫైట్స్ ఏ ఉండవు, ఎలివేషన్స్ ఏ ఉండవు, ఓన్లీ డ్రామా ఉంటుంది. అది కూడా ఎంగేజింగ్ గా ఉంటుంది. ఇంకా మూవీలో ఎమోషన్ ట్రై చేశారు, అది కూడా బాగుంటుంది. డ్రామా ట్రై చేశారు, డ్రామా కూడా బాగుంది. ఇంకా మూవీలో ఉన్న అందరి క్యారెక్టర్ అయితే మనకి చాలా అంటే చాలా బాగా చూపిస్తారు. ఇంకా మూవీలో అయితే హీరోయిన్ అయితే చూడడానికి కొంచెం బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే, మూవీలో హీరో ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఉంటాడు. అక్కడ ఒక ఎమోషన్ సీన్ ఉంటుంది, అది కొంచెం బాగుంటుంది. ఎవరైనా గేమ్స్ ఆడేవాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఆ సీన్ అర్థమవుతుంది. ఫ్రీ ఫైర్ కావచ్చు, పబ్జీ కావచ్చు, టెంపుల్ రన్ కావచ్చు, కాల్ ఆఫ్ డ్యూటీ కావచ్చు, చాలా ఏ గేమ్స్ అంటే కానీ మీకు ఆ సీన్ అర్థమవుతుంది గైస్. బాగుంటుంది కొంచెం. ఇంకోటి ఏంటంటే, మూవీలో ఒక అమ్మాయిని చంపేస్తారు. అమ్మాయిని చంపేయడం నాకు అనవసరం అనిపిస్తుంది అనమాట. ఇంకొకటి ఉంటాడు మూవీలో, తలతెక్కన కొడుకు. వాడిని చూస్తే నవ్వాల అర్థం కాదు, ఏడవాల అర్థం కాదు, అలా ఉంటాడు వాడు. ఇంకొకటి ఏంటంటే, ఒక సీన్ లో కామెడీ ఉంటుంది. హీరో హీరోయిన్ వాళ్ళందరూ కలిసి సీసీటీవీ చెక్ చేస్తా ఉంటారు. అక్కడ ఒక సీన్ వస్తుంది, అక్కడ కొంచెం బాగుంటది. కొంచెం నాకైతే కొంచెం ఫన్ గా అనిపించింది. బట్ అక్కడ ఆ సీన్ లో ఉండేది మాత్రం 18+ అనమాట. ఇంకొకటి ఏంటంటే, మూవీ మనకు అలా వెళ్తుండగా వాళ్ళు కూడా అలా స్టోరీ రివీల్ చేస్తా ఉంటారు. అది కొంచెం నచ్చింది నాకైతే. ఇంకా మూవీలో అక్కడక్కడ కొన్ని ట్విస్ట్ ఉంటాయి, అవి కూడా బాగుంటాయి. క్లైమాక్స్ లో ట్విస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకేంటంటే, మూవీలో విలన్ ఎవరో మనకు సింపుల్ గా తెలిసిపోయేది గైస్. ఇంకొకటి ఏంటంటే, మూవీలో మనం విలన్ చూడగానే వాడే విలన్ అనేది సింపుల్ గా చెప్పేస్తాం. అంటే అంత సింపుల్ గా విలన్ గెస్ చేయొచ్చు మనం. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ పర్లేదు గైస్, బానే ఉన్నాయి. మూవీలో అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే సడన్ గా సీన్ వస్తుంది, ఆ సీన్స్ అయితే నాకు కొంచెం బాగా నచ్చాయి. ఇంకా మూవీలో ఎమోషన్ కూడా ట్రై చేశారు, పర్లేదు, వర్కౌట్ అయింది. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చింది గైస్. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 3 out of 5.